అంతం మన పంతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస గృహమైన రాజగృహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత శక్తి ప్రోగ్రాం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మిర్యాలగూడలోని ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజగృహం మీద కొంతమంది దుండగులు దాడి చేయడం అనేది జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజగృహం మీద దాడి చేయడం అంటే ఈ భారత రాజ్యాంగం మీద దాడి చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత జనాభా అయినటువంటి ఎస్సీ ఎస్టీ ఈబీసీ సమాజం మీద దాడి చేయనట్టు విధంగా మేము దీన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అణగారిన ప్రజల మీద దాడి చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీద దాడి చేయడం విధంగా ఇక్కడ ఉన్నటువంటి దుండగులు చేసినటువంటి ఈ దుశ్చర్యని డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా ఖండిస్తూ ఇక్కడ ఏవైతే దుండగులు అక్కడ రాజగృహం మీద దాడి చేయడం జరిగిందో వారిని తక్షణమే శిక్షించాలి, వాళ్ళని పట్టుకొని ఇది దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలనే విధంగా మేము డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్న డిఎస్పీ విశారదన్ మహారాజు గారు పిలుపు మేరకు నిన్న ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల తహసీల్దార్ కేంద్రాల్లో కూడా ఈ డిఎస్పీ ద్వారా మా యొక్క వినతి పత్రం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఇలాంటి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గృహం మీద దాడి చేసిన దుండగులను కానీ ఇంకా ఇతర సమాజం మీద జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మీద జరిగినటువంటి దుండగులను ఇలాంటి చర్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకొని ఇలాంటి చర్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజగృహానికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి మేము డిఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం ద్వారా మేము ఈ యొక్క మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన మండల తహసీల్దార్ మిర్యాలగూడ మండల తహసీల్దార్ గారికి మా ఇంటి పత్రం ఇచ్చి మాకు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళందరికీ జేబీని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మన అధినాయకుడు విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుంది. విషయం ఏమిటంటే 7వ తారీఖు నాడు అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసిన దుండగులు స్వతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా కొద్దో గొప్ప రిజర్వేషన్లతోటి వెనుకబడ్డ జాతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతి కొంత రిజర్వేషన్ ఫలాలు అందుకుంటుంటే ఓర్వలేని అగ్రవర్ణ సమాజం కొంతమంది దుండగులు రాజగృహంపై దాడి చేయడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేస్తే ఈ 98% ఈ దేశంలో ఉన్న 98% ప్రజల మా ఇండ్ల మీద దాడి చేసినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ దుండగుల్ని ఖచ్చితంగా శిక్షించి వాళ్ళ మీద దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పేసి చేస్తూ నిన్న కలెక్టర్ కార్యాలయం దగ్గర 100 మందితోటి ఈ కార్యక్రమం జరిగింది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వందల సంఖ్యలో ఈ కార్యక్రమం చేయాల్సి ఉంది. అధినాయకుని ఆలోచన మేరకు ఒక 10ల సంఖ్యలోనే ఒక 20 నుంచి 30 సంఖ్యలో పోయి నిరసన చేయడం అని చెప్పడంతో చాలా తక్కువగా మేము చేయడం జరిగింది. ఒకటే దీని విధంగా మేము చెప్పేది, రాజ్యాంగ వ్యతిరేకులారా ఖబర్దార్. భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి దళిత శక్తి ప్రోగ్రాం ఉన్నది. లక్షల మందిలో ఈ సైనికులు దళిత శక్తి ప్రోగ్రాం సైనికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా భారత రాజ్యాంగ వ్యతిరేకుల్ని
వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టే ఈరోజు ఈ దేశంలో అరాచకం పెరిగిపోయింది, రౌడీయుజం పెరిగిపోయింది, అన్యాయాలు, అవినీతి మొత్తం రాజ్యం వెళ్తున్నది. సామాన్యుడు బతికే పరిస్థితుల్లో లేదు ఈరోజు రాష్ట్రం, దేశం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఇట్లాంటి దుర్మార్గమైన పనుల్ని అరికట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై